వీళ్ళు పదవిలో ఉండడం కోసం శాశ్వతంగా మల్లన్న సాగర్లో ఉన్న 14 ఊర్లోళ్ళు ఉమ్, వాళ్ళు మొత్తం గజ్వేల్ రోడ్ల మీద అడుక్కు తిన్న పరిస్థితి అయింది. ఉమ్, మల్లన్న సాగర్ మరి 55 టీఎంసీల ప్రాజెక్టు కదా, ఎందుకు నింపుతలేరు? ఉమ్, ఒకసారి నింపాలి కదా. ఉమ్, మళ్ళీ ఏమంటారు, భూగర్భ సర్వేలలో అది డ్యామ్ సేఫ్టీ లేదంటారు. ఉండదా లేదా సేఫ్టీ? డ్యామ్ కట్టిరు 50 ఏళ్ళు అయింది, దాన్ని 50 టీఎంసీలు అన్నారు. 50 టీఎంసీలు కాక 40 టీఎంసీలు అని నింపాలి కదా. 5 లక్షల ఎకరాల కన్నా ఇప్పటికీ 10,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు దాన్ని. మరి రేవంత్ రెడ్డి మరి దాన్ని ఎందుకు క్లారిటీ? ఆయన కేసీఆర్ కట్టిండు, దాన్ని నిండా నింపో సార్ ఇడువు, అన్ని కాలువలు సాఫ్ చేస్తే అది తెలుస్తాయి. వీళ్ళు పదవిలో ఉండడం కోసం శాశ్వతంగా మల్లన్న సాగర్లో ఉన్న 14 ఊర్లోళ్ళు ఉమ్, వాళ్ళు మొత్తం గజ్వేల్ రోడ్ల మీద అడుక్కు తిన్న పరిస్థితి అయింది. ఉమ్, మల్లన్న సాగర్ మరి 55 టీఎంసీల ప్రాజెక్టు కదా, ఎందుకు నింపుతలేరు? ఉమ్, ఒకసారి నింపాలి కదా. ఉమ్, మళ్ళీ ఏమంటారు, భూగర్భ సర్వేలలో అది డ్యామ్ సేఫ్టీ లేదంటారు. ఉండదా లేదా సేఫ్టీ? డ్యామ్ కట్టిరు 50 ఏళ్ళు అయింది, దాన్ని 50 టీఎంసీలు అన్నారు. 50 టీఎంసీలు కాక 40 టీఎంసీలు అని నింపాలి కదా. 5 లక్షల ఎకరాల కన్నా ఇప్పటికీ 10,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు దాన్ని. మరి రేవంత్ రెడ్డి మరి దాన్ని ఎందుకు క్లారిటీ? ఆయన కేసీఆర్ కట్టిండు, దాన్ని నిండా నింపో సార్ ఇడువు, అన్ని కాలువలు సాఫ్ చేస్తే అది తెలుస్తాయి.